ధృతి అధ్యక్షులు శ్రీ కళా హర్నాథరెడ్డి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ నిర్వహణలో ఈరోజు ఇక్కడ యోగి వేమన జయంతి సభను నిర్వహించుకోవడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఈ సందర్భంలో ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ ధృతి సంస్థ కార్యదర్శిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యోగి వేమన సమాజాన్ని ప్రశ్నించిన ప్రజాకవి, అంధవిశ్వాసాలపై మూఢాచారాలపై ఏమాత్రం భయపడకుండా ప్రశ్నలు సంధించిన తత్వవేత్త, కులం మతం వర్గం అనే భేదాలు తిరస్కరిస్తూ మనిషిని మనిషిగా చూడాలని బోధించిన మహనీయుడు. అందుకే వేమన బోధలు ఈనాటికి అంతే ప్రాసంగికంగా ఉన్నాయి. మిత్రులారా, ధృతి సాహిత్య సాంస్కృతిక సమాజ సంస్థ స్థాపించి పుష్కర కాలం దాటింది. 2012లో మొట్టమొదటిసారిగా శ్రీ వేమన జయంతి ఎంజీఓహంలో చేశాము. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మహానుభావుల ఆలోచనలు సమాజానికి చేరువ చేయాలనే సంకల్పంతో నిరంతరం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం యోగి వేమన జయంతి సభను నిర్వహిస్తూ వారి ఆలోచనలు వారి తత్వాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వేమన గురించి చెప్పేటువంటి అంశాన్ని కూడా అంబటి మురళీకృష్ణ గారి ద్వారా, అలాగే రామలింగం గారి ద్వారా, రామలింగేశ్వర గారి ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా మనం అందించుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి వేమన అనే పేరు విననటువంటి ఆంధ్రుడు ఉండడు. దాదాపుగా వేమన పద్యం తెలియనటువంటి వ్యక్తి ఆంధ్రుడు ఉండడు. చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఏదో ఒక సందర్భంలో వేమన యొక్క పద్యాన్ని అలవోకగా వినడము, లేదంటే ఉచ్చరించడము, లేదంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడము జరుగుతూనే ఉంటుంది. వేమన వాస్తవంగా ఏ కావ్యము రాయలేదు, కానీ కవి అనిపించుకున్నాడు, మహాకవి అనిపించుకున్నాడు, ప్రజాకవి అనిపించుకున్నాడు. ఎలా అంటే ఆయన ఆశుగా చెప్పినటువంటి పద్యాలు ప్రజల నాలుకల మీద నడయాడి అవి సిపి బ్రౌన్ గారి ద్వారా ఒక గ్రంథస్థం చేయబడి తదనంతరం మన భారతీయులందరూ దాన్ని పరిశోధించి సుమారు 6000 పద్యాలను మనం సేకరించుకొని వాటన్నిటిని గ్రంథీకరించుకున్నాం. ఎప్పుడో ఉన్నటువంటి యోగి వేమన యొక్క అస్తిత్వం గురించి అనేక సంశయాలు ఉన్నాయి. కొందరు కొండవీడని చెప్తారు, మరికొందరు కడపని చెప్తారు. ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ఆయన అల్టిమేట్గా కొండవీడి సామ్రాజ్యానికి చెందినటువంటి రాజవంశంలో జన్మించిన వ్యక్తి అని, ఆయన మరి ఆధ్యాత్మికంగా కానీ లేదా సంఘ సంస్కర్తగా కానీ విప్లవకారులుగా కానీ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలపై దాడి చేయడం వల్ల కానీ, అలాగే ఎన్నో విధాలుగా ఒక సంఘ సంస్కర్తగా, ఒక విప్లవకారుడుగా, ఒక ప్రవచనకర్తగా, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎంతో పరిణితి చెందినటువంటి వేమన ఒక సామాన్యుడిగా జన్మించి ఒక మహాయోగిగా తన జీవితాన్ని ముగిస్తూ ఈ ప్రయాణంలో మనుషులందరికీ కావాల్సినటువంటి అనేకటువంటి విజ్ఞానాన్ని మనకి పంచుతూ పద్యాల ద్వారా, చాలా తేలికైన పద్యాల ద్వారా పంచినటువంటి వ్యక్తిని మనం ఈరోజు మన ముందు ఆవిష్కరించడానికి అంబటి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారిని అలాగే రామలింగేశ్వరుడు గారికి కూడా, ఇద్దరిని కూడా ఈ కార్యక్రమాన్ని వేమన గురించి సవివరంగా తెలియజేయవలసిగా కోరుతున్నాం. హర్నాథరెడ్డి గారికి, ఈనాటి ముఖ్య అతిథి స్నేహశీలి రాజకీయ నాయకుడి గారి కూడా ప్రజాసేవకు ప్రాముఖ్యత ఇచ్చే వికాసైన నిజాయితీ నాయకులు పిఎస్ నరేంద్రబాబు రాష్ట్రానికి, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి గారికి, ఆంధ్రయ మిత్రులు, నాటకరంగ అకాడమీ డైరెక్టర్ శివారెడ్డి, మిత్రులు సుబ్రహ్మణ్యం, అందరికీ ఆనందం కలిగించడానికి ఈ వేసిన ఏదో బ్లాంక్ ఫేస్తో కూర్చుంటున్నారు. కానీ శివారెడ్డి గారు ఇంకా సేపటికి ఆయన మాట్లాడటానికి ముందు మేము మాట్లాడినంత తేలిపోతుంది. కానీ వేమన గురించి మాట్లాడటానికి వేరుగా రామలింగేశ్వరుడు గారు ఆయన ఇక్కడ ఎందుకున్నారంటే, ఆంధ్రదేశంలో 10 పద్యాలు మాట్లాడిన శ్రీకృష్ణ వేషధారణ, ఆంధ్రదేశంలో రాయలసీమలో ప్రత్యేకించి ఈయనకి అభిమాన సందోహం ఉంది. ఈ వ్యక్తి ద్వారా వేమన పద్యాలు ఆయన పాడతారు. ఆ కాసేపు 5-10 నిమిషాలు మేము తీసుకుంటాం, ఒకేసారి మేము ఉపన్యాసాన్ని ముగిస్తాం. మొట్టమొదట ఇక్కడ వేమన గురించి తెలియని వాళ్ళు ఇప్పుడే హర్నాథరెడ్డి గారు చెప్పారు. నా మిత్రులు బాంధవరావు గారు కూడా అంటున్నారు, వామలో చదవని వాడు వేమన పద్యం వినని వాడు లేడే.
నిజం. ఈ పద్యాలు పంపించినారు. నా శాయశక్తుల నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను. అనగనగరాగమతి సెయిల్చునుండు తినగ తినగవే మొదీపినుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఒకసారి చప్పట్లతో ఆయన అభినందిస్తున్నాం. అనగా అనగా రాగము అతిశయకులు, ఆయనే దానికి ఉదాహరణ. పాడి పాడి ఆయన గొంతు ఎంత తీయగా మారిపోయిందో ఇదే విషయం వేమన అతి సామాన్యమైన మాటల్లో చెప్తున్నాడు. అదే వేమన గొప్పతనం. అనగా అనగా రాగం అతిశయులు, తినగ తినగ వేము తీయనగు వేప చిగురు తింటూ ఉంటే తీయగా మారిపోతుందట. సాధనమున మాత్రమే పనులు సమకూరు ధరలోన భూమిలోన. ఎవడైతే ఒకే ప్రక్రియను సక్రమంగా చేస్తూ ఎక్సర్సైజ్ అంటామో చేస్తూ ఉంటామో ఇది జీవన సత్యాన్ని చెప్పడమే వేమన తత్వం. తదుపరి పద్యం. స్వానుభూతి లేక శాస్త్రవాసనలకే సంశయము చెడదు సాధకునకు చిత్రదీపమునను చీకటి చెడునట్లు విశ్వదాభిరామ వినురవేమ. శభాష్. స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే తనంతట తను తెలుసుకోకుండా సంశయంపు చెడదు సాధకులకు అనుమానం పోదట. నిజంగా ప్రాక్టీస్ చేసేవాడికి, తెలుసుకోవాలనుకున్న ప్రయత్నం చేసేవాడికి స్వానుభూతి ఉండాలట. తనంతట తను తెలుసుకోవాలి, లేకుంటే ఆ అనుమానం పోదట. అది ఎట్లాంటిది? చిత్రదీపములను చీకటి చెడనట్టు. దీపం బొమ్మేస్తే చీకటి పోతుందా? దీపం వెలిగిస్తేనే పోతుంది. ఇంతటి గొప్ప విశేషాన్ని కేవలం మూడే మూడు వాక్యాలు చూడండి. స్వానుభూతి లేక శాస్త్రవాసనలకి సంశయం పూజలకు సాధనలకు చిత్రదీపములను చీకటి చెడనట్టు అయిపోయింది. ఈ పద్యం ఎక్కడా ఆయన రాశాడు. ఇందాక హర్నారెడ్డి గారు చెప్తున్నారు, ఎక్కడా కూర్చొని ఆయన కావ్యాలు ఆయన ఆసువుగా చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రజల్లోకి వెళ్ళింది, ఆ ప్రజల్లో నిలబడిపోయింది. 6,000 పద్యాలు, 8,000 పద్యాలు, 10,000 పద్యాలు అని చెప్తారు. కానీ తర్వాత దశలో అనేక మంది వేమన పద్యాల పేరుతో ప్రచారం చేశారు. కానీ సిపి బ్రౌన్, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ పద్యాలని ఒక దశకి, ఒక స్థాయికి తీసుకొచ్చి పరిష్కరించి ప్రచురించిన పద్యాలు. తదుపరి పద్యం. కన్నులందు మదము గప్పి కానరుగాని నిరుడు ముందటేడు నిన్న మొన్న దక్కులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. అద్భుతం. కన్నులందు మదము గప్పి కానరు గాని. ఆ మదవెక్కేసింది రవికంట, కళ్ళకి కండకావరం వచ్చిందంట. కన్నులందు మదము గప్పి కానరు గాని నిరుడు ముందటేడు నిన్న మొన్న పోయినేడు అంతకుముందేడాది నిన్న మొన్న దత్తులైన వారు తమ కంటే తక్కువ. తగలబడిపోయారు చిత్రంలో. నీకంటే ముందటి వాళ్ళు మొన్న పోయారు, నిన్న పోయారు, ముందు సంవత్సరం పోయారు, అప్పుడెప్పుడో పోయారు. వాళ్ళందరూ నీకంటే తక్కువ. నీలాంటి వారే, నీకంటే గొప్ప వాళ్ళే, ఉన్నతులే. నాయన జీవితం ఇది అని అద్భుతంగా కొద్ది మాటల్లో కొద్ది వాక్యాల్లో చెప్పిన వాడు వేమన. కొన్ని చేతులే చప్పట్లు కొడుతున్నారు, అన్ని చేతులు చప్పట్లు కొట్టచ్చు వేమన కోసం, వేమన స్మృతి కోసం. తదుపరి. నీళ్ళలోన ఓడ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. వెనకున్న వాళ్ళంతా దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు గారికి, అదేవిధంగా ఈరోజు వేమన జయంతి సందర్భంగా విశిష్ట అతిథి
మన సినీ ప్రముఖుడు శివారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధృతి సంస్థ సభాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా సాపల సుబ్రహ్మణ్యం గారికి, వేమన పద్యాల గురించి ఇంతవరకు మనకు క్లియర్గా మన కళ్ళ ముందు కనపడేటట్టు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన రామలింగేశ్వర్ గారు, అదేవిధంగా మన మురళీకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మన పుర ప్రముఖులందరికీ స్వాగతం. ఎందుకంటే ఈరోజు యోగి వేమన గురించి ఈ కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈరోజు సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మంది టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ కార్యక్రమాలు, ఈ వినోదాలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. కానీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ చాలా ఆనందంగా ఉంది. దగ్గర ఒక 300 మంది ఈ ప్రముఖులు ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత పబ్లిక్లకి అందరూ టీవీల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి మనకు ఈ కార్యక్రమాలను చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈరోజు యోగి వేమన గురించి ఇంతవరకు మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రోజు 17వ శతాబ్దం అంటే నియర్లీ 1600 నుంచి 1700 మధ్యలో మన యోగి వేమన గారు జన్మించారు. ఆయన ఆ రోజు ఏమీ లేకపోయినా పబ్లిక్ లేకపోయి ఆయన పబ్లిక్లో సమాజంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసిన పద్యాలను ఈరోజు మనం చదువుకొని ఎంతోమందికి మనకు మార్గదర్శకంగా నిలిచాడు. ఈ మార్గదర్శి ఎందుకంటే ఈరోజు మన పిల్లలు మనం 5th to 6th, 7th, 8th క్లాసెస్లో ఈ పద్యాలను ప్రతి ఒక్కరూ చదివేటట్లు మన టీచర్స్, పెద్దబాల శిక్ష కానీ, సుమతి శతకం కానీ, వేమన శతకం కానీ 100% ప్రతి పిల్లవాడికి అర్థమయ్యేటట్టు ఈ పద్య రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి యోగి వేమన 400 సంవత్సరాలకు పూర్వం చెప్పిన మాటలను పద్య రూపంలో ఏర్పాటు చేసి ఈ రోజు వరకు అవి సజీవంగా నడుస్తున్నాయంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ విధంగా సమాజానికి చేసిన సేవల గురించి మనం చెప్పుకోవడానికి ఆనందకరంగా ఉంది. ఈ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కళ్యాణ హరినాథ్ రెడ్డి అన్న గారికి, ఈనాటి ముఖ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి మా ప్రీతం నేత, మంచి వ్యక్తి, మనసున్న మహారాజు, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ నరేంద్రబాబు గారికి, అలాగే మరి స్నేహితులు మరి శివారెడ్డి గారికి, అలాగే కమిషనర్ గారికి, రామలింగేశ్వర్ గారికి, అంబటి మురళీకృష్ణ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మరి ఇచ్చేసినటువంటి కళాభిమానులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వేమన గురించి చక్కగా హరినాథ్ రెడ్డి అన్న, అంబటి మురళి గారు చక్కగా చెప్పారు. మరి ఏదైనా ఒక మాట మాట్లాడదామన్నా కూడా మొత్తం వాళ్ళే చెప్పేసారు. వేమన పద్యాలు ఒకటే పామరులకు కూడా, అంటే తక్కువ స్థాయి వాళ్ళకు కూడా అర్థమవుతాయనేది మనకి వేమన ద్వారా తెలిసింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇలాంటి ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా ఈ వేమన గురించి తెలియడమే కాకుండా ఆ పద్యాలు తెలుసుకొని ఆ పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు నడుస్తారని చెప్పి మరి తెలియజేస్తూ థ్యాంక్ యూ. అదేవిధంగా సుప్రసిద్ధ కళాకారులు, సినీ నటులు శివారెడ్డి గారు, ఇక కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న ముందు ఉన్న రసజ్ఞులు అందరికీ నమస్కారం. సాధారణంగా కవి లక్షణం ఏంటంటే సిఆర్ఎడ్డి గారు, కట్టమంచి రామన్ గారి మీద చెప్తారు, భావుకథ అంటారు. భావుకథ అంటే ఒక సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చూపించడం, అది
మనసుకు హత్తుకునేటట్టు చూపించడం, అలా చూపించి ప్రజల మనల్ని పొంది ఆ పద్యాలు కలకాలం ఉండేటట్టుగా మరి ఆయన రాసిపోయాడా లేదా ఆసుగా చెప్పాడా అనేది విధంగా తెలియపోయి అలాంటి పద్యాలు చెప్పిన ఒక కవి, మహాకవి శ్రీశ్రీ గారు అంటారు. మామూలుగా నన్నయ తిక్కనాయన కవిత్రయం అని చెప్తాము, కానీ నా దృష్టిలో అంటే శ్రీశ్రీ గారి దృష్టిలో నన్నయ, వేమన, గురజాడ వీళ్ళు ముగ్గురే మహాకవులు, కవిత్రయం అని ఆయన చెప్తారు. సో అంత గొప్ప కవి వేమన గురించి అంత గొప్పగా చెప్పాడంటే ఇక వేమన అందరూ ఆబాల గోపాలం. కనీసం ఇక ముందే చెప్పారు మన వాళ్ళు, ఒక పద్యమైనా రాని తెలుగువాడు ఉండడం అంటే అది అతిశక్తి కాదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేమన పద్యాన్ని అందరికీ దాదాపు అందరూ ఒక పద్యాన్ని చెప్పగలిగే స్థితిలో ఉన్నామంటే ఆయన ఒక గొప్పతనం, సరళత. ఆయన చెప్పే పద్యాల్లో ఒక అసాధారణమైన, ఇప్పుడు చిన్న అంతరంగమందు అపరాధము చేసి మంచివాని వల్ల మనుషులుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, ఈశ్వరాభిరామ్. అసలు ఎంత చిన్న పద్యం, చాలా చిన్నది, అలతి పదాలు అనన్యస. అసలు ఎంతో గొప్ప భావాన్ని ఈడిగా నింట నుండి పాలు గ్రోలుచునుండ మనుషులెల్ల చూసి మధ్యమండ్రు నిలవదగని చోట నిలువ నిందలు పుట్టు విశ్వదాభిరామ వినుడు. అంటే ఈడిగా అయినా అంటే మనకి కళ్ళు తీసేవారు. వారి ఇంటికి వెళ్ళి మనం పాలు తాగుతున్నా సరే ఏమనుకుంటారు, తాటి చెట్టు కింద పోయిన వాళ్ళు ఏమంటారు, పాలు తాగుతారు, అవి తెల్లగానే ఉంటాయి తాటి కళ్ళు కూడా. అట్లానే ఈడిగా ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చే పాలు తాగినా మనల్ని ఏమనుకుంటారంటే ఈయన కళ్ళే తాగుతున్నాడు, మధ్యమే తాగుతాడు అంటే. ఆయన చూడండి, నిలువ దగని చోట నిలువ నిందలు పుట్టు విశ్వదాభిరాము అంటే ఎంత, అంటే అందుకనే ఎన్టీఆర్ రెడ్డి గారు ఎంత భావుకతో ఆయన ఎంత గొప్పగా రాశాడు. సరే ఆ పద్యాలు అట్లా పెడితే మన వాళ్ళు చాలా చెప్పారు. నేను ఒక్కడిని అసలు నా రెలవెంట్ ఏంటి ఏంటంటే, ఈ కొండవీడు కోట అనేది మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక గొప్ప కోట. మన అందరికీ తెలిసిందే, క్రీస్తు 1325లో రెడ్డి రాజులు రాజ్యాన్ని స్థాపించి అనర్ఘళంగా 1448 వరకు వాళ్ళు పరిపాలించారు. కందుకూరు, కనిగిరి దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి ఒరిస్సా వరకు పరిపాలించారు. వాళ్ళు అనేక గుళ్ళల్లో వాళ్ళ శాసనాలు ఇప్పటికీ అహోబలము, శ్రీశైలము, సింహాచలము, ఇంకా పైన పోర్టూరు వరకు వాళ్ళ శాసనాలు ఉన్నాయి, వాళ్ళ శిలా విగ్రహాలు. అది పక్కన పెట్టారు. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అతి గొప్ప చారిత్రక ప్రదేశం కొండవీడు. ఆ కొండవీడు మా గ్రామానికి పక్కనే ఉంది. నేను ఎంఏ హిస్టరీ, తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో కొంతకాలం హిస్టరీ లెక్చర్లు పనిచేయటం, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయటం పనిచేయటం. అయితే నాకు ఆ కోట మీద మమకారం కొద్ది దాన్ని ఒక చారిత్రక ప్రదేశం, ఇది పాడుబడింది, దీన్ని ఎలాగైనా రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలని తిరుగుతూ ఉంది. గత 22 సంవత్సరాల నుంచి తిరుగుతూ దాన్ని ఒక దశకి తీసుకురావటం మన అందరం తెలుస్తూ, అంటే నేను నా జీవితకాలంలో నేను స్టార్ట్ చేసి అది కొండవీటి సౌభాగ్యం అంటాం, ఇంకేదైనా ఉంది. అది ఒక దశకు వచ్చింది. ఎంత దశకు వచ్చిందంటే నిన్న మొన్న అయితే దాదాపు 90,000 రూపాయలు కలెక్షన్ వచ్చింది ఒకరోజు విజిటర్స్, అంటే అంత పాపులర్ అయ్యింది. సో అక్కడ నేను తిరుగుతూ ఉండగా ఒక మండపం ఉంది, యోగి వేమన మండపం. ఇది 1800 ప్రాంతంలో మద్దులపల్లి గురుబ్రహ్మ శర్మ గారిని కొండవీటి సామ్రాజ్యం గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన పేర్కొంది ఏంటంటే, అన్ని మాన్యుమెంట్స్ ఇక్కడ స్థానికంగా వీటిని ఏమేమి పిలుస్తున్నారో ఆయన 365 డిగ్రీలు తిరిగి రాసుకుంటూ వచ్చి ఒకచోట దీనిని యోగి వేమన మండపం అంటున్నారు అని రాశారు. ఇప్పుడు 1800 రైట్, ఒక పెద్ద మండపం అది. సరే నిజంగానే అది యోగి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది కాకుండా ఆయన శతక పద్యాలలో ఒక పాపులర్, చాలా అందరికీ తెలిసిన పద్యం, ఊరు కొండవీడు ఉనికి పశ్చిమది మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎట్టే రెడ్డి కులం అదేమని చెబుతుంది విశ్వదాభిరామ. అయితే నేను కొండవీడు అని చెప్పడానికి లేదా దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు 2 ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అయితే ఇక్కడ వాడని చెప్పి దీనికే పరిమితం చేయం. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవాడు ఆయన పద్యాల ద్వారా. సో ఇక్కడ మనం ఏదో ఒక సంబంధం అయితే ఉంది.
కొండవీడికి ఆయన సంబంధం ఉంది కాబట్టి మనం ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి మనం కొంత దాన్ని పాపులర్ చేస్తే బాగుండు అని నేను ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత 7 సంవత్సరాల నుంచి మనం ఒక ఉత్సవం చేసుకుంటూ వస్తున్నాం. అది కాకుండా ఇది మనకంటే కర్ణాటక వాళ్ళు వేమన గురించి వేమన స్వామి అంటారు. కర్ణాటక వాళ్ళు వేమన స్వామి అంటారు. వాళ్ళు గరుడా బస్సు వేసుకుని ఒకరోజు కొండ మీద వచ్చి నన్ను వేమన స్వామి మండపం ఎక్కడ చూపిస్తే వాడు చెప్పులు కాళ్ళు మొత్తం పాదరక్షణ తీసి అక్కడ వెళ్ళి మట్టి తీసుకొని మొత్తం నిలిమి కళ్ళకు అద్దుకొని ఇచ్చారు. ఎంత వాళ్ళకి ఆ వేమన మీద నమ్మకం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడయ్యి తెలుగు పద్యాలు రాసి ప్రపంచ ఖ్యాతిని మనకు తెచ్చిపెడితే కర్ణాటకలో కన్నడంలో రాయడానికి పద్యాలు. కానీ కర్ణాటక వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్గా ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏది వేమన జయంతిని జనవరి 19న నిర్ణయించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో నాకు అది మనసులో బట్టి చాలా సంవత్సరం చాలా ఏదైనా సరే మనం కూడా అక్కడ వాళ్ళు చేస్తుంటే మనం చేయకపోవడం ఇది దురదృష్టకరమని నేను కొన్ని సంవత్సరాలు తిరిగాను. మొత్తానికి మన అదృష్టం ఏంటంటే 2022లో అది జీవో తీసుకురావడం జరిగింది. నేను కొండవీడు హెరిటేజ్ సొసైటీ కొండవీడు అభివృద్ధి కమిటీ పేరుతో నేను తిరిగి వాటికి జీవో తీసుకొచ్చాం. మన అదృష్టం అప్పటి నుంచి ఇప్పటికి ఈవేళ ఈ సంవత్సరం అయితే విపరీతంగా అసలు అఫీషియల్గా ఇంకా చేసేసి కదిర్లో ఒక బ్రహ్మాండమైన ఉత్సవం చేస్తున్నారు. ఇవాళ చేశారు అద్భుతమైన ఉత్సవం. సో నా భూమితో నా భవిష్యత్తు. అయితే ఏంటి కదిరి అంటే కదిరికి ఒక కథ ఉంది. ఆయన అక్కడ చనిపోయాడు కటారకుడు అని ఒక. అయితే ఆయన గోదావరి జిల్లాల కొండవీడ, కడప, అనంతపుర ఇవేమీ తెలియదు అని ఇదమిద్దంగా ఆయన ఎక్కడ వాడో తెలియదు. అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని ప్రాంతాలను ఆయన స్పృశించాడు ఆ పద్యాలు. అందువల్ల మనం అందరం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆయన ఎక్కడ వాడైనా మనకు అనవసరం. ఆయన పద్యాలు శాశ్వతం, ఆయన సాహిత్యం శాశ్వతం. సో ఇలా నాకు ఈ కొండవీడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనం గత 22 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం. అది కొంతవరకు సఫలీకృతమైంది. మీలో కొండవీడు చూడని వాళ్ళు ఉంటే వీళ్ళందరూ కూడా విజిట్ చేయాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మన ప్రసిద్ధ కళాకారులు శివారెడ్డి గారు ఒక రోజు కొండవీడికి వస్తే మన వేగేసిన నరేంద్ర వర్మ గారు తోటి బాగుంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీరందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. శివారెడ్డి గారికి ధన్యవాదాలు.